అది చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి పునర్వసు నక్షత్రం ఉచ్చస్థితిలో ఉంది. సరిగ్గా మధ్యాహ్న సమయం. కర్కాటక లగ్నం. అయోధ్య అంతఃపురంలో కౌసల్యాదేవి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పుట్టగానే ఏడవలేదు. సాధారణ పిల్లల్లా కాకుండా ఆయన ముఖంలో కోటి సూర్యకాంతుల తేజస్సు. నీలమేఘశ్యాముడు. ఆయన కళ్ళు తామర రేకుల్లా ఉన్నాయి. ఆయనను చూడగానే కౌసల్య మాతృత్వంతో పాటు ఏదో తెలియని పారవస్యానికి లోనైంది. అదే సమయంలో కైకేయికి ఒక కుమారుడు పుట్టాడు. సుమిత్రకు కవల పిల్లలు 2 కుమారులు జన్మించారు. ఒక్కసారిగా అయోధ్యలో మంగళవాయిద్యాలు మోగాయి. ఆకాశం నుండి దేవతలు పూలవాన కురిపించారు. గంధర్వులు పాటలు పాడారు. దశరథుడి ఆనందానికి అవధులు లేవు. ముసలితనంలో వచ్చిన ఈ భాగ్యాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. 11